మీకు నిజంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే ఉద్దేశమే ఉంటే, అది నిజమే అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పినట్టుగా ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తే తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటానని మాటివ్వండి. అప్పుడు మీరు నిజంగానే సమాజ సేవ చేయడానికి, యువతని ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని నమ్ముతాం. ఇరిక్కించేశాడు. ఇప్పుడు అఖిలకి మరో దారి లేదు. నా మనవడికి మీడియా సాక్షిగా ఫ్యాక్టరీ పగ్గాలు అప్పగిస్తానని మాటివ్వాల్సిందే. ఈ డిట్ట ఇరికించేసినాడేంటి? ఇప్పుడు గాని నేను ఏ మాత్రం వెనకడుగేసినా జన్మలో నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేను. ఇప్పుడెలా? ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.